వాళ్ళెంత చండాలమైన మనుషులో నీకు తెలీదు. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. చేసిన ఘనకార్యం చాలు. ఇక ఆ అమ్మాయి గురించి మర్చిపోయి బుద్ధిగా నీ చదివేదో నువ్వు చదువుకో. నీకు అన్ని రకాలుగా తగిన మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చి నీ పెళ్లి ఘనంగా చేయిస్తాను. ఆ పిల్ల మాయమాటలు నమ్మి బాగా మోసపోయినట్టున్నావు. వాళ్ళ వంశమే అలాంటిది. తల్లి బుద్ధిలే కూతురికి కూడా వచ్చాయి. అవన్నీ ఇప్పుడు నీకెందుకులే. నువ్వు అడగను వద్దు, నేను చెప్పను వద్దు. ఒక్కటి మాత్రం ఖాయం, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇక ఆ ఆశలను వదులుకుని నువ్వు నీ చదువు గురించి ఆలోచించు. జీవితం అన్నాక ఇలాంటి ఎదురు దెబ్బలు తగలక మానవ్. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే ధైర్యాన్ని కూడా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనల్ని గుణపాఠాలుగా చేసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాని కుమిలిపోయి డిప్రెస్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నీకు ఇవన్నీ కొత్త కాబట్టి ఇంతగా బాధపడుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ షాక్, బట్ టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్. ఐ నో ఇట్. నువ్వు తప్పకుండా అమ్మాయిని మర్చిపోగలుగుతావు. నిజం, నిన్ను మభ్యపెట్టడానికి నేను ఇలా మాట్లాడడం లేదు. నువ్వు త్వరలోనే అమ్మాయిని మర్చిపోతావు. మళ్ళీ మామూలు మనిషి అవుతావు. ప్లీజ్ ట్రై టు బికమ్ నార్మల్. జరిగిందంతా నీ మంచిగా అనుకుని మర్చిపో. ఇప్పుడు నువ్వు కాస్త తట్టుకోగలిగితే ఆ తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది. బీ బ్రేవ్ మై సన్, బీ బ్రేవ్. అంతా బాగానే ఉంటే ఇక మన గొప్పతనం ఏముంటుంది? జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కొంచెం సేపు అయ్యాక నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. లెట్స్ ప్లే ఏ గేమ్ ఆఫ్ చెస్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని ఇలా వచ్చాను. నేనేం విందల్చుకోలేదు. నాకు అసలు నీ మొహం చూడటమే ఇష్టం లేదు. వచ్చిన దారినే వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళిపోతాను. కానీ దయచేసి ముందుగా మీరు నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది? సుప్రతీక నిప్పు లాంటిదంటావు. తనకే పాపం తెలియదంటావు. అంతే కదా? వద్దు. ఏ మనిషినైతే ఓ పీడకల్లాగా మర్చిపోయానో, ఏ మనిషి మూలంగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో, మళ్ళీ ఆ మనిషి నా ముందు ప్రత్యక్షం అవుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ పీడ నా ఒక్కడికే అనుకుంటే మా అబ్బాయికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. అయినా మహాతల్లి కళ్ళు చల్లబడలేదు. కూతుర్ని కూడా నా కొడుకు మీద కుసుకొలిపి మళ్ళీ ఆస్తిని కొట్టేయాలని చూస్తోంది. అది అసలు... మిస్టర్ బాలకృష్ణ, మీరు మర్యాద మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మర్యాద ఎవరికి? ఆవిడ గారికా? ఆవిడ గారికి మర్యాద ఇస్తే ఆ పదానికి అర్థమే మారిపోతుంది. జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు ఇలా ఆవేశపడిపోవడం మంచిది కాదు. అవును, నాది ఆవేశమే. క్యారెక్టర్ లేని మనుషులు చూస్తే నేను భరించలేను. దట్స్ మై వీక్నెస్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, జస్ట్ గెట్ లాస్ట్. అయినా పొమ్మని బయటికి తరివేశాక మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంత సిగ్గులేతనంగా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంది? మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు నేను చెప్పేది వినండి. నో, అనవసరం. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను విన్నక్కర్లేదు. నువ్వేం చెప్తావో కూడా నాకు బాగా తెలుసు. అయినా నీకేమీ కాని ఆవిడ కోసం అంతగా ఫీల్ అయిపోతున్నావే. ఆవిడ గారిని, ఆవిడ కూతుర్ని అంతగా వెనకేసుకొస్తున్నావే. ఏ తన రంకుతనాన్ని వెనకేసుకొస్తే నీకు డబ్బు ముట్ట చెప్తానందా?
ఎలాగైనా తన కూతుని ఇంటి కోడలను చేయించగలిగితే నీకు కనకాభిషేకం చేయిస్తానందా? అయినా ఆఖరికి నీకీ గతి పడుతుందనుకోలేదు. ఓ బ్రోకర్ కన్నా కనాకష్టమైపోయింది నీ బతుకు. నీకు సుప్రతీకకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చెప్పు, మాట్లాడవే. అది సరైన సంబంధమే అయితే అంతసేపు ఆలోచిస్తావా? కాదు, కానే కాదు. అదేంటో నేను చెప్తాను. అసలు సుప్రతీక నాతో ప్రేమ నటిస్తున్న టైంలోనే నీతో విచ్చలవిడిగా తిరిగింది. ఆ పాపానికి ప్రతిరూపమే ఆ సమత. ఆ మురికి కూపంలో పుట్టిన దాన్ని నా ఇంటి కోడలు చేయాలని చూస్తారా? మీకెంత ధైర్యం? ఏం మహాశయ, మాట్లాడివే. నోరు పడిపోయిందా? నీలాంటి పాపాత్ములకి అంత తేలిగ్గా గతి పట్టదే. పాపి చిరాయు అన్నారు. మీలాంటి వాళ్ళు ఎన్ని పాపాలైనా చేసి తప్పించుకు తిరుగుతారు. తప్పు చేయలేదంటూ దజ్జాగా వెన్ను విరుచుకుని మరీ తిరుగుతారు. అన్నిటికీ తెగించాక తలంచేదేముంటుంది? చెప్పు, మాట్లాడవే. అవునులే, ఇప్పుడేం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటే సరిపోతుంది. నెమ్మదిగా నీ కథను నేను వినేసి ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. నా చేతుల నా కొడుకు జీవితాన్ని నాశనం చేసుకుంటాను. అదేగా మీకు కావాలి. ఆ ప్లాన్తోనేగా నువ్వు ఇక్కడికి వచ్చావు. చెప్పు, మాట్లాడవే. చెప్పు. ఏ సంబంధం లేకుండానే ఈ పెళ్లి రాయబారం మోసుకొచ్చావా? అసలు ఏ హక్కుతో ఆ ఇంట్లో ఉంటున్నావు? కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి కన్న తల్లిదండ్రులు రావాలి. సుప్రతీక తల్లి అయితే సమతకు నువ్వేమవుతావు? కన్న తండ్రివా? ఏ మాట్లాడవే. చెప్పు. సమతకి ఏమవుతావు? కన్న తండ్రివా? అలా అయితే సుప్రతీకకి నువ్వేమవుతావు? నువ్వెలాగూ తాళి కట్టిన భర్తవు కాదని తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు మరి ఆవిడకి ఏమవుతావు? చెప్పు. ఉంపిడిగత్తి కూతురు పెళ్లి చేయడం కోసం శ్రమపడింత దూరం వచ్చావన్నమాట. హ్యాట్స్ ఆఫ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంతకీ సుప్రతీకను నువ్వుంచుకున్నావా? ఆవిడిగానే నిన్నుంచుకుందా? అదేనా చెప్పు. మిస్టర్ బాలకృష్ణ, మళ్ళీ పొరపాటుగా ఒక్క మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. చిచ్చి, నీ సంగతి తెలిసి కూడా ఇంత దూరం రావడం నేను చేసిన పెద్ద పాపం. ఆ పాపానికి తగిన శిక్షని అనుభవించాను. నువ్వు కళ్ళుండి చూడలేని గుడ్డివాడివి, చెవులుండి వినలేని చెవిటివాడివి. నీలాంటి వాడిని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. నీ చాదస్తంతో నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీ కొడుకు జీవితాన్ని కూడా మట్టిపాలు చేయడానికి కంకణం కట్టుకున్నావు. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి. నిన్నెవ్వరూ బాగు చేయలేరు. నువ్వేం మాట్లాడినా చెల్లుతుందనుకుంటున్నావేమో. నీ ఆస్తి అంతస్తులు చూసుకొని మిడిసి పడుతున్నావేమో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సుప్రతీక ఇంతకి 10 సంపాదించింది. చిటికేస్తే ఇలాంటి సంబంధాలు కోటి తన ఇంటి ముందు వాళ్తాయి. మరి అదే పని చేయొచ్చు కదా. ఇక్కడ దాకా రావడం దేనికి? ఎందుకంటే మనసుకి ప్రేమకి సుప్రతీక ఎనలేని విలువ, గౌరవం ఇస్తుంది. అందుకే ఇంత దూరం వచ్చింది. నీ చాదస్తంతో ఇద్దరు ప్రేమికులు విడిపోకూడదని, వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదని తను భావిస్తోంది. అందుకే నువ్వు చీకొట్టినా చేదరించుకున్నా ఇంకా ఈ పెళ్లి జరగాలని తాపత్రయపడుతోంది. అంతకు మించి ఇంకేం లేదు. డబ్బుతో ప్రేమను తూచాలనుకోవడం నీలాంటి వ్యక్తులు చేసే పని. అది నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిది. షట్ అప్! నా ఇంటికొచ్చి నీ ఉంపిడిగెత్తిన ఆమె వైభవాన్ని వర్ణిస్తావా? నీకెంత ధైర్యం? మిస్టర్ బాలకృష్ణ, ఇంకొక్కసారి ఆ మాట అన్నావు నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీకు డబ్బు తప్ప వేరే ఏది కనపడటం లేదు. మనుషులంతా దానికోసమే బ్రతుకుతున్నారని అనుకోవద్దు. ఆ భ్రమంలోంచి నువ్వెంత త్వరగా బయటపడితే నీకంత మంచిది. లేకపోతే ఇలాగే నువ్వు సృష్టించుకున్న చీకటి ప్రపంచంలో దిక్కు మొక్కు లేక అల్లాడిపోతూ మిగిలిపోతావు. నిన్ను కాపాడగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఇదంతా నీ కర్మ. అసలు నీలాంటి మనుషుల ముందు ఇంతసేపు నిలబడి ఉండడమే చాలా పెద్ద తప్పు. నచ్చ చెప్పాలని చూడడం అంతకన్నా పెద్ద పాపం. ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ ఇగ్నోరెన్స్. గుడ్ బై.
చాలా చెప్పి చూశాను. నా మాట ఏమాత్రం వినిపించుకోలేదు. పైగా నానా మాటలను పంపించాడు. నేను ముందే చెప్పాను కదా, అది జరగని పనని. అలాగని చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. ఎలాగైనా సరే నయానో భయానో బాలకృష్ణ గారిని ఒప్పించి ఈ పెళ్లి జరిపించాలి. సుధీర్ని సమత ఎంత గాఢంగా ప్రేమించిందో మనకు తెలుసు. మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా పర్వాలేదు, వాళ్ళ పెళ్లి మాత్రం జరిగేట్టు చూడాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచించే మనసు పాడు చేసుకోవద్దు. ఇవాళకి రిలాక్స్ అయిపో. ఏం చేయాలన్నది మనం తర్వాత నిదానంగా ఆలోచిద్దాం. మేడం, ఆ, ఎనీ ఆర్డర్? లేదు, యు మే గో. థ్యాంక్ యూ మేడం. నో ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కాదు సార్, మీకు ఈ క్లబ్ బాగా నచ్చిందని మీరే కదా చెప్పారు. అవును, తెలిసిన వాళ్ళది కావడంతో వాళ్ళ మాటను కాదనలేక వచ్చాను. క్లబ్ కూడా చాలా బాగుంది. కాకపోతే నేను ఇందులో మెంబర్షిప్ తీసుకోలేను. ఎందుకని సార్? నాకు వీటి పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఊరికినే మెంబర్షిప్ తీసుకుని పెట్టుకోవడం అనవసరం అనిపిస్తోంది. మీలాంటి పెద్దవాళ్ళే అలా అంటే ఎలా సార్? రోజంతా పనిచేసి అలసిపోతూ ఉంటారు. ఈవినింగ్స్ ఇక్కడికి వస్తూ ఉంటే మీ మనసు సేద తీరుతుంది. మీకు అన్నీ తెలుసు. నేను చెప్పేది ఏముంటుంది చెప్పండి. ఓ పని చేస్తాను. ఏంటది? మా క్లబ్ తాలూకు బ్రోచర్ మీకు ఇస్తాను. అలాగే మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్, మిగతా వివరాలన్నీ ఇస్తాను. జస్ట్ మీ దగ్గర ఉంచుకోండి. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్. ఎందుకు అవన్నీ? నేను ఎలాగో జాయిన్ కాదలుచుకోలేదు. పర్వాలేదు సార్, ఏదో నా తృప్తి కోసం. సరే 1 మినిట్ సార్, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే. తీసుకోండి సార్. ఈ క్లబ్లో ఈవిడి గారికి కూడా మెంబర్షిప్ ఉందా? ఎస్ సార్, ఆవిడ గోల్డ్ కార్డ్ హోల్డర్. అలాగా? అలాంటి బజార్ మనుషులు మెంబర్స్ నీ క్లబ్లో నన్ను జాయిన్ కమ్మని అడగడానికి నీకెంత ధైర్యం? ఆవిడి గారితో పాటు ఆవిడ బాయ్ ఫ్రెండ్, అదే శ్రీమాన్ రమేష్ గారు, ఆయనకు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ ఉందా? నిన్నే అడిగేది, చెప్పు. ఎస్ సార్, ఆయన కూడా ఈ క్లబ్లో మెంబరే. మరి చెప్పవే, ఇది అసలు క్లబ్ కాదు, వ్యభిచార కూపం. చూడు, సభ్యుల్ని చేర్చుకునేటప్పుడు వాళ్ళ సభ్యత సంస్కారాల గురించి కూడా ఆలోచించాలి. తేరగా డబ్బులు వస్తున్నాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఈ క్లబ్లో చేర్పిస్తే మీ పరువు మర్యాదలు మంట కలుస్తాయి. ఆవిడెవరో నీకు తెలుసా? పెళ్లి కాకుండానే తల్లి అయిన మహాపతివ్రత. తాళి కట్టించుకోకుండానే శ్రీమాన్ రమేష్ గారిని తన భర్తగా ఉంచుకున్న పావన చరిత. వాళ్ళ విచ్చలవిడి వ్యవహారాలకి ఈ క్లబ్ వేదికగా మారింది. మిగతా మెంబర్లు కూడా ఇలాంటి వాళ్ళేనా? ఇలాంటి చోటికి మాలాంటి కల్చర్డ్ పీపుల్ ఎలా రాగలుగుతారనుకుంటున్నావు? అవును, కల్చరే. కళ్ళుండి కబోదుల్లా చూడలేకపోవడం కల్చర్. ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోవడం కల్చరు.
జరిగింది తెలుసుకోకుండా అనవసరంగా అభాండాలు వేయడం గొప్ప కల్చర్. గాఢంగా ప్రేమించిన మనిషినే అనుమానించడం, అవమానించడం కల్చరు. నోటికొచ్చినట్టు కారు కూతలు కూయడం కల్చరు. ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక వ్యక్తిని అసభ్య పదజాలంతో కించపరచడం, ఆమె స్నేహితుల్ని అతి నీచమైన పదజాలంతో దూషించడం కల్చరు. ఇంటికొచ్చిన వాళ్ళ మీద మండిపడ్డం, వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా నానా మాటలు అని బయటికి పంపించడం కల్చరు. గురివెంద గింజ తన నలుపుని గుర్తెరగదన్నట్టు ఈయన గారు చేస్తున్న పనులేవి ఈయనకి కనిపించడం లేదు. పైగా తను ఓ గొప్ప కల్చర్డ్ వ్యక్తిగా అభివర్ణించుకుంటున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడం కూడా గొప్ప కల్చరే. ఇంత గొప్ప కల్చర్ ఉన్న వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఈ క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తారా? అలా చేస్తే ఆయన సంస్కారాన్ని, ఆయన వ్యవహార శైలిని అవమానపరచడమే అవుతుంది కదా. ఇలాంటి వాళ్ళ కోసం కళ్ళు కాంపౌండ్లు, కుళ్ళు ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. అక్కడికెళ్ళి మెంబర్షిప్ల కోసం ప్రయత్నిస్తారేమో. వదిలేసాయి. ఈయనకి తగ్గ వ్యక్తులున్న చోటు ఈయనే వెతుక్కుంటారు. ఇలాంటి చోట్లు ఈయనకి గిట్టవు. బర్డ్స్ ఆఫ్ ఎ కైండ్ ఫ్లాక్ టుగెదర్. ఆయన దారిని ఆయన వెళ్ళనివ్వు. ఫర్గెట్ అబౌట్ హిమ్. తన కోడి కుంపటి లేందే తెల్లవారదని వెనకటికో ముసలమ్మ అనుకుందట. అలా ఉంది ఈయన వ్యవహారం. ఈయనొక్కడు ఇక్కడ చేరనంత మాత్రాన ఈ క్లబ్కొచ్చే నష్టమేమీ ఉండదు. ఇది ఆయన తెలుసుకోవడం చాలా అవసరం. పైగా ఈయన చేరకపోవడమే మనలాంటి తక్కువ కల్చర్ ఉన్న వ్యక్తులకి మంచిది. ఈ గొప్ప కల్చర్ ఉన్న వ్యక్తిని నేను ఇందాక చెప్పిన చోట్లకే వెళ్ళనివ్వు. వస్తాను.